మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు వైనాల రాజు న్యూస్ వీడియోస్. ఓకే, 15 ఆగస్టు తర్వాతే క్యాబినెట్ విస్తరణ, పిసిసి చీఫ్ నియామకం సైతం, డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ చీఫ్ పదవులు అప్పుడే, నామినేటెడ్ పోస్టులు, రాహుల్ పర్యటన కూడా అప్పుడే, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ ఆగస్టు నెలలోనే, శ్రావణ మాసంలోనే అన్ని కంప్లీట్ చేసేలా కాంగ్రెస్ ప్లాన్. ఆగస్టు 15 తర్వాత కాంగ్రెస్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉన్నది. కేబినెట్ విస్తరణతో పాటు పిసిసి చీఫ్ నియామకం అప్పుడే జరిగేటట్టుంది. ఇకపోతే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ముహూర్తాలు, దానికి సంబంధించిన అనునాయులు, పార్టీ లాబింగ్స్, ఎవరెవరు ఏ విధంగా కష్టపడ్డారు, కొంతమంది ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేశారు, కొంతమంది పార్టీ కోసం కష్టపడ్డే బేరసారాలు, బేరేజులు, అవన్నిటిని పరిశీలన చేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 మంత్రివర్గ విస్తరణకు సంబంధించి క్యాబినెట్ బెర్తులు, అదేవిధంగా రాష్ట్ర పిసిసి ప్రక్షాళన, పిసిసి చీఫ్ మారడంతో జిల్లా కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు కూడా పూర్తి స్థాయిలో మారితే, అదేవిధంగా నామినేటెడ్కు సంబంధించి మొన్ననే 38 నామినేటెడ్లు ఇచ్చారు. దాంతో పాటుగా ఇంకొక 17 నామినేటెడ్ కార్పొరేషన్లు ఉన్నాయి, వాటికి అనుబంధ సంస్థలు ఉన్నాయి. వాటితో పాటుగా మార్కెట్ కమిటీలు, అదేవిధంగా ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు, ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర పిసిసి వర్గం మొత్తం వరంగల్ డిక్లరేషన్లో రైతుకు 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన ప్రకటన చేసిందో, దానికి కృతజ్ఞతా సభగా రాహుల్ గాంధీ గారిని ఇన్వైట్ చేయడం, అది కూడా ఏదైతే ఆగస్టు నెల చివరి మాసం వరకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తూ, అదేవిధంగా ఆగస్టు నెల పూర్తి స్థాయిలో శ్రావణ మాసం మొదలుకొని సెప్టెంబర్ 2వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో ఆగస్టుకు సంబంధించిన పూర్తి స్థాయిలో పిసిసి చీఫ్ ఎన్నిక, 15 ఆగస్టు తర్వాత రాహుల్ సభ, శ్రావణ మాసంలో వాటికి సంబంధించినటువంటి నియామకాలు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ చీఫ్ విప్, నామినేటెడ్ పోస్టులు కూడా కంప్లీట్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దానికి సంబంధించిన మెయిన్ హెడ్లైన్ దిశ పేపర్లో ప్రధాన వార్తగా మనం చూడవచ్చు. సర్పంచ్ ఎన్నికలు సెప్టెంబర్లో, ఈసీ నుంచి ఓటర్ లిస్టు రాగానే ప్రక్రియ షురు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ, గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనకి నెలతో 6 నెలలు దాటితే సెంట్రల్ ఫండ్స్ ఆగుతాయన్న అధికారులు, కులగణనకు 5 నెలలు పడుతుందని వెల్లడి. అయితే ఓటర్ లిస్టు ప్రకారమే ముందుకెళ్లాలన్న ముఖ్యమంత్రి, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం స్టడీ రిపోర్ట్ అందజేయాలని బీసీ కమిషన్ కు ఆదేశం, జిల్లా మండల పరిషత్ కు 6 నెలల టైం, వాటి ఎన్నికలకు కొంతకాలం వాయిదా వేయాలని సూచన. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అవుతుంది. సెప్టెంబర్, అక్టోబర్లో 3 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో సర్పంచ్ ఎన్నికలు మాత్రమే నిర్వహించి జెడ్పీటీసీ, ఎంపీడీసీ ఎలక్షన్లు కొంతకాలం వాయిదా వేయాలని భావిస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలపై శుక్రవారం సెక్రటేరియట్ లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, కులగణనకు ఉన్న ఆటంకాలపై ఆయన ఆరా తీశారు. ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఓటర్ల జాబితా రావాల్సి ఉంది. క్యాస్ట్ లెక్కలతో రిజర్వేషన్ల పెంపు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తగ్గించింది. కానీ కులగణన ద్వారా బీసీ ఓటర్ల వివరాలు బయటపెట్టి రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది. అయితే కులగణన చేపట్టేందుకు టైం లేకపోవడంతో ఈసీ నుంచి ఓటర్ లిస్టు వచ్చిన తర్వాత వాటి సాయంతో ఇంటింటికి వెళ్లి క్యాస్ట్ వివరాలు తీసుకొని బీసీ కమిషన్ కు అందజేయాలని యోచిస్తుంది. వాటి ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలని సర్కార్ యోచిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఇలాగ క్యాస్ట్ వివరాలు సేకరించాలని బీసీ కమిషన్ ఆధ్వర్యంలో అధ్యయనంలో తేలినట్టు పేర్కొన్నారు. తాజాగా సీఎంతో జరిగిన రివ్యూలో ఈ విషయంపై చర్చ జరిగిందని, ఇందుకు ఆయన కూడా సుముఖంగా ఉంటున్నారని తెలిసింది. కాగా రిజర్వేషన్లో 50% ఇస్తే గతంలో మాదిరి కోర్టులో కేసులు పడే అవకాశం ఉంది. అలాంటి కేసులను ఎలా అధిగమించాలనే విషయంపై అడ్వకేట్ జనరల్ తో ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించి గ్రామ పంచాయతీ కాల పరిమితి ఈ నెలతోటి 6 నెలల సమయం పూర్తి కావస్తుంది. 6 నెలల స్పెషల్ సెక్రటరీల పాలన కూడా పూర్తి జరిగింది. అయితే కేంద్రం నుంచి ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన ఇతరత్ర నిధులు, విధులు, వాటికి సంబంధించిన బకాయిలకు సంబంధించి కేంద్రం ఒక మెలిక ఉంది. మీరు స్థానిక సంస్థలను నిర్వహించినట్లయితేనే మేము మీకు నిధులను ఇస్తాము. 6 నెలల లోపు స్థానిక సంస్థలు 6 నెలల కన్నా ఖాళీగా ఉంచినట్లయితే కేంద్ర ప్రభుత్వం నిధులు ఆఫ్ చేసే, బంద్ చేసే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు కనుక బంద్ చేస్తే రాష్ట్ర పురోగతికి ఇబ్బందిగా వచ్చే అవకాశం ఉంది. పల్లెల్లో సర్పంచ్ పాలన కనుక లేనట్లయితే జవాబుదారితనం ఉండదని
గుర్తించినటువంటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చే నెల చివరికల్లా ఏదైతే బీసీ రిజర్వేషన్ల అమలు పెంపు అదేవిధంగా కోర్టు చిక్కులు వాటికి సంబంధించి ఆలోచన చేస్తూ వచ్చే నెల చివరికల్లా సర్పంచ్ ఎన్నికలను పెట్టి ఏదైతే ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలకు మరో 6 నెలల సమయం ఉంటుంది కాబట్టి 6 నెలలు వేచి చూద్దాం. ఈ 6 నెలల తర్వాత మనం వాటికి టైం తీసుకుందాం, కానీ ముందుగా సర్పంచులకు సంబంధించిన ఎన్నికలు పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వ పెద్దలతోటి బీసీ కమిషన్ తోటి అదేవిధంగా పెద్దలు జానారెడ్డి, పెద్దలు కేశవరావు, అదేవిధంగా అధికారులు, దానికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్, దానికి సంబంధించిన బీసీ డిక్లరేషన్ సంబంధించిన వాళ్ళందరితోటి నిన్న సీతక్క తోటి పొన్నం ప్రభాకర్ గారితోటి కూర్చొని రివ్యూ నడిచినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. దానిపై వెలుగు పత్రిక ప్రధాన హెడ్లైన్ గా వేసింది. ఓకే, పోతే ఆగస్టు 2 వరకు డెడ్ లైన్, అప్పటి వరకు కాళేశ్వరం పంపులు స్టార్ట్ చేయాలి, లేదంటే 50,000 మందితో వచ్చి ఆన్ చేస్తాం. చిన్న ఘట్టం చూపి బీఆర్ఎస్ దెబ్బకొట్టే ప్రయత్నం, కక్షతోటే తెలంగాణ నిండబెడుతున్నారని కామెంట్. ఇది కేటీ రామారావు అంటున్న మాటలు. ఇకపోతే మీరే నాశనం చేసి మీరే డెడ్ లైన్ పెడతారా? ఎన్డీఎస్ఏ నిపుణుల కంటే కేటీఆర్ కే తెలివి ఎక్కువ ఉందా? మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల గేట్లు ఓపెన్ పెట్టాలని ఎన్డీఎస్ఏ రిపోర్ట్. మేడిగడ్డలోని నీళ్లు నిల్వ చేస్తే అది కూలిపోయే ప్రమాదం. అదే జరిగితే భద్రాచలం సహా 44 ఊర్లు మురుగుతాయి. కాళేశ్వరంపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు పాల్పడినోళ్లపై కఠిన చర్యలు తప్పవని ఉత్తమ్ హెచ్చరించారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారించేందుకు సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ పీసీ ఘోష్ తో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిన కమిషన్ విచారణ పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఇప్పటికే పలుమార్లు జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రాజెక్టును సందర్శించారు. అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులను విచారించారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాళ్ళకు, తప్పు చేసిన వాళ్ళకు శిక్ష తప్పదు. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటాం. కేటీ రామారావు నిన్న ఏదైతే విహారయాత్రకు బయలుదేరి కుట్రలకు కుతంత్రాలకు కాళేశ్వరం నిలబడ్డదని చెప్పే కేటీ రామారావు 10 లక్షల నిన్ననే చెప్పడం జరిగింది సూటిగా స్పష్టంగా. మీరు ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డిఎస్ఏకు ఒక ఫోన్ చేయండి, లేదంటే హైకోర్టుకు చేయండి, సుప్రీంకోర్టును అడగండి, లేదంటే కేంద్ర జలవనరుల శాఖకు మీరు ఒక ఉత్తరం రాయండి. తెలిసిపోతుంది డ్యామ్ సామర్థ్యం ఏంటిది. ఇప్పుడు ఆపితే స్టోరేజ్ చేస్తే డ్యామ్ ఆగుద్దా లేదా, సునామీ లాంటి ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన కీలక సూచన చేసిన తరుణంలో రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. కాబట్టి విపత్తు జరుగుతుందని తెలిసి కూడా కేటీఆర్ లాంటి తెలివి తక్కువ వాళ్ళు చెప్పినంత మాత్రాన మేడిగడ్డ ప్రాజెక్టుపై నీటిని నిల్వ చేయలేమని ఏదైతే మంత్రి ఉత్తమ్ కుమార్ గారు సున్నితంగా వారికి జవాబు చెప్పడం జరిగింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు లేఖ రాయడం లేదు? వాళ్ళకన్నా నువ్వేమన్నా తోపువా? నువ్వు విహారయాత్ర చేసి, విజిటింగ్ పాసులు చేసి, టూరిస్ట్గా వచ్చిపోయి ఏదో చెత్త మాటలు మాట్లాడి జనాలను తప్పుదోవ పట్టిస్తే కాళేశ్వరం కింది ప్రాంతానికి సంబంధించిన భద్రాచలం చుట్టూ పరిసర ప్రాంతాల్లో నీట మునిగే అవకాశాలు ఉన్నాయి, మీరు దాన్ని పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇకపోతే 3 నెలల్లో మరో 30,000 కొలువులు. ఏడాది తిరక్క ముందే 60,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. నిరుద్యోగ యువత ఆందోళన చెందొద్దు, మా వద్దకు వచ్చి మాట్లాడండి, మంత్రులు రెడీ, మీ అన్నగానే నేను సిద్ధం, మాకు భేషజాలు లేవు, ప్రజా ఆకాంక్షలు నెరవేర్చడం లక్ష్యం, గవర్నమెంట్ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తున్నాం, ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ లో మాకున్న ముఖ్యమంత్రి రేవంత్. ఏదైతే నిన్న ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి గారు వారి సందేశంలో నిరుద్యోగులారా మరో 3 నెలల్లో 30,000 ఉద్యోగ నోటిఫికేషన్లు మేము వేయబోతున్నాము. కొంతమంది ఉద్యోగాలు వద్దు అని ధర్నాలు చేస్తా ఉన్నారుగా, ఉద్యోగాలు వద్దు అని ఎక్కడా మీరు ధర్నాలు చేయకండి. మీ అన్నగా చెబుతున్నాను, ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. మేనిఫెస్టో పెట్టిన నాటి నుండే మేనిఫెస్టో అమలు చేసే ఆలోచనతో ఇచ్చేస్తున్న ప్రభుత్వం. మీ అన్నగా నేను చెప్తున్నాను, దగ్గరున్న మంత్రులకు చెప్పండి, మీ సమాచారాన్ని నేను తీసుకొని ఒకవేళ మీకు తగిన సమయం కావాలంటే ఇస్తాను, కానీ ప్రతిపక్షాల మాటలో పడి ట్రాప్లో పడి మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు చెప్పడం జరిగింది. 317 జీవో బాధితుల లిస్ట్ ఇవ్వండి, అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశం, అర్హులను గుర్తించి న్యాయం చేస్తామని వెల్లడి. వచ్చే నెల 3న మరోసారి మీటింగ్.
ఏదైతే జీవో స్థానికత ఆధారంగా 317 జీవో బాధితుల లిస్ట్ ఇవ్వాలని అధికారులకు హుకుం జారీ చేశారు దామోదర్ రాజనరసింహ శ్రీధర్ బాబు గారు. ఏదైతే వారి అధ్యక్షతన జరిగిన మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, దామోదర రాజనరసింహ గారు పాల్గొన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని కమిటీ నిర్ణయించింది. కొన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సమాచారం అందించలేదని 30 నుంచి 40% మంది ఉద్యోగులు మాత్రమే దరఖాస్తు రిపీట్ అయినట్టుగా సబ్ కమిటీ గుర్తించింది. కాగా ఈ జీవో వెసులుబాటును ఉపయోగించిన ఉద్యోగులకు న్యాయపరమైన డిమాండ్లు పరిశీలించుకోవాలనే ఉద్దేశానికి వ్యతిరేకంగా కొంతమంది వారి సొంత జిల్లాలకు పోవాలనే ప్రయత్నంలో ఉన్నారని ఉన్నతాధికారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో నిజమైన అర్హుల వివరాలు అందజేయాలని కమిటీ సభ్యులు అధికారులను ఆదేశించారు. అలాగే వచ్చే నెల మరోసారి సమావేశం కావాలని వారు నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే 317 స్థానికత ఆధారంగా నెలకొన్నటువంటి జీవో ప్రకారంగా చాలా మంది ఉద్యోగులకు దాదాపు 3 నుంచి 4 వేల మంది ఉద్యోగులకు ఆ అంశానికి సంబంధించి ఏదైతే ట్రాన్స్ఫర్ ప్రక్రియ ఉందో, ఏదైతే వారి స్థానికత బేస్ చేసుకొని ఆ ప్రక్రియ నడుస్తా ఉందో దానికి సంబంధించి సబ్ కమిటీ మెంబర్ గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు కీలక సూచన చేశారు. అధికారులు చెప్పిన దాన్ని వింటూనే పూర్తి స్థాయి సమాచారాన్ని మంత్రివర్గానికి అందించమని వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు సెప్టెంబర్లోనే ఇప్పటికే 2 రాష్ట్రాలకు ఓటర్ల జాబితాను ఈసీ పంపిందని, తెలంగాణ సహా మరో 6 రాష్ట్రాలకు వచ్చే వారంలో జాబితాలు పంపిస్తుందని, కులగన్నకు 5 నెలల టైం పడుతుందని, గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన 6 నెలలు అయిపోయిందని, 15వ ఆర్థిక సంఘం నిధులు అరిగిపోతాయని, నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఇప్పటికిప్పుడు కులగన్న చేయడం సాధ్యం కాదని, దీనిపై 6 నెలల సమయం పడుతుందని, సెంట్రల్ ఫండ్స్ ఆగిపోకుండా సెప్టెంబర్లో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకే ఆయన మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. మరోవైపు జిల్లా మండల పరిషత్ల టర్మ్ పూర్తి అయినప్పటికీ కూడా 6 నెలల వరకు స్పెషల్ ఆఫీసర్లను కొనసాగించే అవకాశం ఉంది. దీంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపైన తర్వాత నిర్ణయం తీసుకుంటామని రేవంత్ సూచించినట్టుగా తెలుస్తా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పెంచాలని కులగణన కోసం 150 కోట్ల వరకే కేటాయించారు. సర్కార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన బీసీ కమిషన్ కులగన్నపై బీసీ సంఘాల మేధావుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంది. ఇప్పటికే కులగన్న చేసి బీహార్, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి ఆయా రాష్ట్రాలు అవలంబించిన పద్ధతులపై అధ్యయనం చేసింది. నేపథ్యంలో నివేదికను వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు రాజనరసింహ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, జానారెడ్డి, తిన్మార్ మల్లన్న, వేం నరేందర్ రెడ్డి, సిఎస్ శాంతికుమార్, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు లోక్సభ ప్రతిపక్ష నేత, భారతదేశం ఏకం ఉండాలని, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు రగిల్చకూడదని, దేశమంతా ఒకటే అని ఏదైతే రాహుల్ గాంధీ గారు దేశ ప్రయోజనాల కోసం, దేశ ప్రాంతాల మధ్య విభజనను తగ్గించడం కోసం, దేశ పరిపక్వత కోసం, దేశంలోని యువతను ఏకతాటిపై నడపడం కోసం, దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం, మణిపూర్ లాంటి అల్లర్లను సైతం తగ్గించి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నడుం కట్టిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. వారు చెప్పుల షాపు ఓనర్ కు రాహుల్ సర్ప్రైజ్, ఆకస్మికంగా కలిసిన కాంగ్రెస్ నేత ముచ్చట్లు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆకస్మికంగా ఓ చెప్పుల షాపును సందర్శించి ఆ షాపు నడుపుకుంటున్న చర్మకారుణ్ణి సర్ప్రైజ్ చేశారు. అతనితో మాట్లాడి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ తన షాపుకు రావడంతో రామ్ చేట్ ఉబ్బి తబ్బిబ్బయ్యారు. అయితే పరువు నష్టం కేసులో శుక్రవారం ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్పూర్ లోని ఎమ్మెల్యే కోర్టుకు రాహుల్ హాజరయ్యారు. బీజేపీ అగ్రనేత అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ 2018లో స్థానిక బీజేపీ నేత విజయ్ మిశ్రా పరువు నష్టం దావా వేశారు. దీనిపై శుక్రవారం స్పెషల్ జడ్జి శుభం వర్మ విచారించారు. వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణ ఆగస్టు 12కు వాయిదా వేశారు. రాహుల్ గాంధీకి కొత్త బంగ్లా. లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి లోక్సభ హౌస్ కమిటీ కొత్త ఇంటిని కేటాయించింది. ఢిల్లీలోని సున్నేహిరి బాగ్ రోడ్ లోని 5వ నెంబర్ బంగ్లాను ఆయనకు కేటాయించింది. రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఆ బంగ్లాను సందర్శించిన తర్వాత ఈ విషయం వెల్లడైంది. అయితే దీనిపై రాహుల్ అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నట్టుగా పార్లమెంటు వర్గాలు తెలిపాయి. కాగా గతేడాది పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో రాహుల్ ఎంపీగా అనర్హత గురయ్యారు. దీంతో తుగ్లక్ రోడ్ లోని తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. ప్రస్తుతం ఆయన ఎంపీ ప్రతిపక్ష హోదాలో ఉన్నందున తిరిగి బంగ్లా అధికారికంగా కేటాయించారు. సింప్లిసిటీకి నిదర్శనం దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించినటువంటి ముఖ్యమంత్రి మాజీ కేసీఆర్ గారు నయా నిద్రా వ్యవస్థలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించిన కథనం వెలుగు పేపర్లో చూడొచ్చు. క్యాంప్ ఆఫీస్ కు రారు, ఫామ్ హౌస్ లో కలుగురు. 3వ ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గానికి దూరంగానే కేసీఆర్ 5 ఏళ్ళుగా క్యాంప్ ఆఫీస్ లో అడుగు పెట్టని గులాబీ బాస్. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో ప్రజలు.
గజ్వేల్ నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యే గెలిచి 8 నెలలు కావస్తున్న స్థానిక ఎమ్మెల్యే మాజీ కేసీఆర్ ఇప్పటి వరకు ప్రజల్ని కలవకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. నియోజకవర్గంలోని గజ్వేల్లో క్యాంప్ ఆఫీస్ లో ఉన్న ఆయన ఇక్కడికి రావడం లేదు. నియోజకవర్గ ప్రజలకు ఏదైనా పనుండి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్ళినా అక్కడ కేసీఆర్ ను కలవరించే పరిస్థితి లేదు. అటు సీఎం గా ఉన్న టైంలో ఇప్పుడు మాజీ అయినాక కూడా ఆయన ప్రజల్లోకి అందుబాటులో రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెప్తున్నారు. క్యాంప్ ఆఫీస్ లో కాలే పెట్టని కేసీఆర్ 2019లో ప్రారంభమైన క్యాంప్ ఆఫీస్ లో ఇప్పటి వరకు కేసీఆర్ తన కాలు అడుగు పెట్టలేదట. నియోజకవర్గంలోని ఎర్రవెల్లి నుంచి అధికారులు పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న టైంలో ఆ పార్టీ లీడర్లే క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా పనులు నిర్వహిస్తుండే వారు ప్రతి నెల క్యాంప్ ఆఫీస్ లో అందుబాటులో ఉంటానని గత ఎన్నికల ముందు ప్రకటించిన కేసీఆర్ ఇప్పటి వరకు ఆ హామీని నిలబెట్టుకోలేదు. కేసీఆర్ ప్రస్తుతం మాజీగా మారడంతో ఆయన ఓఎస్డీ క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా పనిచేస్తుండగా ముఖ్య నేతలంతా ఇక్కడి నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కు వస్తే తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడుతూ ఉన్నారు. గజ్వేల్లోని క్యాంప్ ఆఫీస్ ఖాళీగా కనబడుతున్న హౌస్. దయచేసి ప్రజా ప్రభుత్వం క్యాంప్ ఆఫీస్ లో ఇప్పటి వరకు అడుగు పెట్టని కేసీఆర్ ఏదైతే గజ్వేల్కు సంబంధించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను స్వాధీనపరుచుకొని దానిని రెసిడెన్షియల్ కళాశాలను, రెసిడెన్షియల్ స్కూలు, లేకపోతే మల్టీపర్పస్ హాస్పిటల్ గాను గవర్నమెంట్ శాఖలకు సంబంధించిన ఏదైనా అవసరానికి ఉపయోగపడే శాఖగా పని చేయించుకోవాలని అక్కడి ప్రజలు కోరుతా ఉన్నారు. క్యాంప్ ఆఫీస్ లో ఇప్పటి వరకు అడుగు పెట్టని ఎమ్మెల్యేకు సభ్యత్వం ఎందుకు? ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో అడుగు పెట్టినప్పుడు ఆయన క్యాంప్ ఆఫీస్ ఎందుకని గజ్వేల్ ప్రజలు అడుగుతున్నట్టుగా వెలుగు దినపత్రిక తన కథనాన్ని వేయడం జరిగింది. మభ్యపెట్టేందుకే మేడిగడ్డ సందర్శన. రాష్ట్ర ప్రజలు మభ్యపెట్టేందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేడిగడ్డ సందర్శించారని, వారి టూర్ పిక్నిక్ ఈవెంట్ లా సాగిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణ విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి వచ్చిన మాటలు ఎవరికి రావని వారి మాటలన్నీ పచ్చి అబద్ధాలన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేశారని, ఇంకా మాటలు నమ్మే స్థితిలో ఎవరు లేరన్నారు. కాళేశ్వరం మేడిగడ్డ పర్యటనల పేరిట వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తుందని భూపాలపల్లికి సంబంధించిన ఎమ్మెల్యే గంటా సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. మార్కెట్ కమిటీ పదవులకు పోటాపోటీ. ఇందూరు కమిటీకి తీవ్ర పోటీ. బోధన్ కంప్లీట్ లిస్టు ప్రిపేర్ చేసిన కాంగ్రెస్ లీడర్లు వారంలో ఉత్తర్వులు వెలువడే ఛాన్స్. హస్తం శ్రేణుల్లో ఉత్కంఠ. ఏదైతే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఏదైతే నిజామాబాద్ కు సంబంధించిన నామినేటెడ్ పోస్టులకు సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 8 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వాటికి సంబంధించి మార్కెట్ కమిటీ పోస్టులను దాదాపుగా సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా ఎవరైతే భూపతి రెడ్డి, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమన్వయంతో ఒక లిస్టు ప్రిపేర్ చేసి అధిష్టానానికి పంపించినట్టుగా తెలుస్తా ఉంది. దాదాపుగా వారం నుంచి 10 రోజుల్లో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పూర్తి స్థాయి నామినేటెడ్ పోస్టులు కూడా మార్కెట్ కమిటీకి సంబంధించి, ఇది దేవస్థానానికి సంబంధించిన కమిటీ పోస్టులు కూడా మార్కెట్ కమిటీ పోస్టులతో పాటు గ్రంథాలయ కమిటీ చైర్మన్, అదేవిధంగా గ్రంథాలయ కమిటీ డైరెక్టర్లు, ఆలయ కమిటీ చైర్మన్లు, ఆలయ కమిటీ డైరెక్టర్లు, వారితో పాటుగా ఎవరైతే ఉన్నారో టీపీసీ జనరల్ సెక్రటరీ గిడుగు గంగాధర్ కు స్టేట్ లెవెల్ పోస్టు లేదంటే సుడాకు సంబంధించిన పోస్టుతో సరిపెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఉంది. ఏకగ్రీవంగా చేస్తా ఉన్నారు కాబట్టి వీరందరికీ నిజామాబాద్ లో పదవుల పందరం ప్రారంభం కానున్నట్టుగా చెప్పడం జరుగుతా ఉంది. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. లోకల్ న్యూస్కి వచ్చేసరికి రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు ఏదైతే 317 జీవో మీద రాష్ట్ర సచివాలయంలో జరిగిన సబ్ కమిటీ సమావేశంలో శ్రీధర్ బాబు గారు పాల్గొన్నారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారుతో సెక్రటేరియట్ లో మీటింగ్ సమావేశం చేశారు. జీవోపై గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక అందజేయాలని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడ్డది. వారికి సంబంధించి స్థానికత ఆధారంగానే జీవో లిస్టు ఫైనల్ చేయాలని 30 నుంచి 40% మంది ఉద్యోగుల దరఖాస్తులు రిపీట్ అయినట్టు సబ్ కమిటీ గుర్తించింది. కాగా ఈ జీవో వెసులుబాటును ఉపయోగించుకొని ఉద్యోగులకు న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలన్న ఉద్దేశాన్ని వ్యతిరేకంగా కొంతమంది వారి సొంత జిల్లాలకు పోవాలనే ప్రయత్నంలో ఉన్నారని ఉన్నతాధికారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో నిజమైన అర్హుల వివరాలు అందజేయాలని కమిటీ సభ్యులు అధికారులను ఆదేశాలు చేశారు. ఏదైతే నిజమైన అర్హులు ఎవరైతే ఉంటారో వారి కోసమే జీవో నెంబర్ 317 తీసుకురావడం జరిగింది.
దానిలో ఎటువంటి అవకతవకలు లేకుండా లబ్ధిదారులకు మేలు చేయాలన్న లక్ష్యంతో ఉద్యోగులకు మేలు చేయాలని శ్రీధర్ బాబు గారు మరొకసారి చెప్పడం జరిగింది. ఇప్పటికే స్థానికత అంశానికి సంబంధించి 317 జీవోకు సంబంధించి లేట్ జరుగుతా ఉన్న కారణంలో వీలైనంత తొందరగా పూర్తి చేయాలని అధికారులను